18 ఏళ్ళు, ఎన్నో అవమానాలు, చోకర్స్ అన్నారు, కప్ గెలవలేరు అన్నారు, గెలవక ముందే ఎగిరేస్తారా వీళ్ళు అన్నారు, వీళ్ళు విన్ అయితే వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేనురా బాబు. ఇలా కొన్నేళ్లగా ఎన్నో మాటలు, ఎన్నో అబ్యూసెస్, ఎన్నో అటాక్స్, వీటన్నిటిని ఎదుర్కొని ఒక టీం నిలబడింది. వెనక ఉన్న అభిమానం ఎప్పుడూ తోడుంది. లాయల్టీ అనే పేరుకి నిలువెత్తు నిదర్శనంగా మారారు. 18 సంవత్సరాలు, బహుశా గత 10 ఏళ్ల నుండి నేను ఈ టీంకి ఫ్యాన్ గా ఉన్నాను. ఒక 10 ఏళ్ల కుర్రాడు ఎక్కువ కాలం ఓటమిని చూస్తూ ఉండకూడదు అంటూ ఉంటారు కదా. అంటే వీళ్ళ టీం ని దగ్గరగా అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఎడిషన్ నుంచి చూస్తున్న ఎక్స్పీరియన్స్ ని మీకు చెప్తున్నాను. గెలుపు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా క్లోజర్ వచ్చేస్తుంది అన్నట్టు చూస్తాం కదా. కానీ ఆ క్లోజర్ రావడానికి 18 ఏళ్ళు పట్టింది. ఏం చూసి సపోర్ట్ చేసావరా అని 100 ప్రశ్నలు, ప్రతిసారి ఈ సాలా కప్ నందే అనే రిప్లై. ఇలా ప్రతి ఫ్యాన్ 1000 సార్లైనా ఈ సాలా కప్ నందే అని అనుంటాడు. అలా అనగానే నవ్వేసి వెళ్లిపోయే వాళ్ళే ఎక్కువ. బాధ ఉన్నా అలా మొహం దాచేసుకుని ఉండే పరిస్థితి. 2008లో 18 ఏళ్ల కుర్రాడు ఆక్షన్ లో బెంగళూరు టీం కి సోల్డ్ అయ్యాడు. ఫస్ట్ ఎడిషన్ లో టీమే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సెకండ్ సీజన్ అయితే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అక్కడ ఫైనల్స్ వరకు వెళ్ళినా కప్ కొట్టలేకపోయారు. ఇలా కొన్ని సీజన్స్ అయ్యాక కూంబ్లే, ద్రావిడ్, వెటోరీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్సే ఈ ఫ్రాంచైజ్ కి కప్ అందించలేకపోయారు. అలాంటి టైంలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని తన యూత్ని ఇచ్చాడు, తన ప్రైమ్ ఇచ్చాడు, తన ఫైర్, తన హార్ట్ని ఒక ఫ్రాంచైజ్కి ఇచ్చేశాడు. దాంతోపాటు తన ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చాడు. ఏబిడి, క్రిస్ గేల్ అండ్ విరాట్ కోహ్లీ, ఈ ముగ్గురి పేరు చెప్తే బహుశా కేఎల్ రాహుల్ పేరు కూడా ఇందులో యాడ్ చేయొచ్చాము. ఎందుకంటే 2016 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్స్ ఆఫ్ ఆర్సీబీ. ఫైనల్స్ కొడతారు అనుకుంటున్న మూమెంట్లో ఎస్ఆర్హెచ్ మంచి బౌలింగ్ వల్ల ఆ మ్యాచ్ వాళ్ళే గెలవడం జరిగింది. 9 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫైనల్స్. టీమేం బాగా ఆడట్లేదంటే లాస్ట్ 6 సీజన్స్లో 5 టైమ్స్ ప్లే ఆఫ్స్. ఇంకా చూసుకోండి కన్సిస్టెన్సీ రేట్ ఎలా ఉందని చెప్పి. అలాంటి టీం ఇన్ని మాటల్ని, అవమానాలని దాటేసుకుంటూ గెలిచారు మనందరి కోసం. అండ్ మరీ ముఖ్యంగా ఈ ఒక్కడి కోసం. 190 రన్స్ ఫైనల్లో కొట్టినా ఎక్కడో టార్గెట్ కొంచెం తక్కువ అనే ఫీలింగ్. కానీ ఒక్కసారి లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ వేశాక కోహ్లీ ఏడుస్తుంటే ఏడుపు వచ్చేసింది భయ్య. ఆర్సీబీ ఫ్యాన్ ని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు గార్చారు. ఆ మాటకొస్తే ఇండియాలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ టీమ్ దే ఆర్ సపోర్టింగ్ అందరూ ఏడ్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ కప్ జస్ట్ ట్రోఫీ మాత్రమే కాదు, 18 ఏళ్ల వాళ్ళ నిరీక్షణ. ఎక్కడో ఒక కుర్రాడు అగ్రెషన్తో కప్ తెస్తా అన్నవాడు ఒక ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. ఈ రోజు తను ఏడుస్తుంటే అనుష్క కూడా ఏడుస్తుంది. ఈవెన్ ఇండియా మొత్తం ఏడ్చారు, బాధపడ్డారు. అవి ఆనంద బాష్పాలు. పంజాబ్ ఇన్నింగ్స్ అవుతూ ఉండగా ఎక్కడో ఇంకా భయం. కొంపతీసి స్టోయినిస్ కొడతాడా, శశాంక్ కానీ ఎవరైనా కానీ వచ్చేసి మొత్తం ఈక్వేషన్ని మార్చేస్తారా, ఇలా ఎన్నో క్వశ్చన్స్. వేరే టీమ్స్ అయితే ఆ చిన్నపాటి భయం ఉండేది కాదు. మా గ్రూప్లోనే వేరే ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ వచ్చి కప్పు మీదేరా అంటున్నా కూడా జింక్స్ చేయొద్దు మామా అని సైలెంట్గా ఉన్నాం మేము. లాస్ట్ 2 ఓవర్స్ ఉన్నప్పుడు అలా విరాట్ అండ్ ఏబిడి వికెట్స్ పడుతున్నప్పుడు సెలబ్రేట్ చేసుకునే ఫ్రేమ్ పడింది. మ్యాచ్ మెల్లమెల్లగా మాదే అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఒక్క విన్ కోసం ఈ ఇయర్ అంతా గొడవలు పడిన రోజులు ఉన్నాయి. ఇంకొకసారి కప్ లేదు అనే ఎగ్జాంపుల్ ఎవరు లేరు. ఆర్సీబీ అనే ఎగ్జాంపుల్ ఇస్తే లాయల్ ఫ్యాన్ బేస్ అండ్ మాట మీద నిలబడి కప్ని ఇంటికి తీసుకొచ్చిన కోహ్లీ, పట్టిదార్, కృణాల్ పాండ్యా, ఇన్ఫాక్ట్ ప్రతి టీం. ఆర్సీబీ ఎప్పుడు బ్యాటింగ్లో బాగానే ఉంటుంది, మిడిల్ ఆర్డర్ కొంచెం అప్పుడప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు, కానీ బౌలింగ్ ఎప్పుడు వాళ్ళది కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. కానీ ఈసారి అలా కాదు. ఇందాక చెప్పినట్టుగా ఒక పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ టీం. గేఎల్, ఏబిడికి కూడా కోహ్లీ క్రెడిట్ ఇచ్చినప్పుడు ఆ పాత మ్యాచ్ల జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఎన్నో మ్యాచ్లు ఓడిపోయిన మూమెంట్స్ కూడా గుర్తుకొచ్చాయి. ప్రాపర్గా కొట్టాల్సిన కసితో కొట్టిన ట్రోఫీ ఇది. వీళ్ళందరూ సమిష్టి కృషితో పనిచేశారు కాబట్టి ఈరోజు వీళ్ళు కప్ని అందుకున్నారు. అవును భయ్య, నిజమే, గెలుపు వస్తే ఓవర్ యాక్షన్ తట్టుకోలేమన్నారు కదా. సెలవు పెట్టి లైఫ్లో ఇలాంటి హైని ఎంజాయ్ చేయాలి. ఇలాంటి హై మళ్ళీ లైఫ్లో ఎప్పుడు వస్తుందో తెలీదు అని అనిపించింది ఈరోజు. చెయ్యలేము అని అన్న ప్రతిదీ చేసి చూపించారు. రేపు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. అసలు వెళ్లకుండా సెలబ్రేషన్లోనే ఒక రోజు ఉండిపోతే ఈ 18 ఏళ్ల ఆశకి, కోరికకి ఒక్క డే స్పెండ్ చేయాల నా నుంచి అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మన సైడ్ నుంచి 200% ఏదైనా చేస్తే ఏదో ఒక రోజు విన్ అవుతాం అని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ నేనైతే ఇవ్వలేను. లాస్ట్గా ఒక్క మాట, పంజాబ్ కూడా త్వరలో కప్ కొట్టాలి. హోప్ దే షుడ్ టేస్ట్ ద సక్సెస్ టు. మేము కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మైల్ స్టోన్ అలాగే దగ్గరకు వచ్చేసింది. ఆర్సీబీ ఈసాల కప్ నమ్దు అనే మూమెంట్ అండ్ మా 1 మిలియన్ మూమెంట్ కూడా దగ్గరలోనే వస్తున్నాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. విత్ దాట్ సెడ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ద వ్యూ. ఈసాల కప్ ఆర్సీబీదే.